ఒక పువ్వు ఒక దేశాన్ని దివాలా తీసింది. ఇది కథ కాదు, నిజంగా జరిగిన చరిత్ర. 1600 కాలంలో ట్రేడింగ్ ఎక్కువగా జరగడం వల్ల నెదర్లాండ్ ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ. అక్కడ తులిప్ అనే అందమైన పువ్వులు చాలా పాపులర్ అయ్యాయి. అక్కడ ఒక కొత్త ఫ్యాషన్ మొదలైంది. ఇంటి ముందు ఒక తులిప్ పువ్వు ఉంటే వాళ్ళు రిచ్ అని అర్థం. అలా ఎన్ని ఎక్కువ పువ్వులు ఉంటే వాళ్ళు అంత రిచ్ అని అర్థం. కొంతకాలం తర్వాత జనాలు పువ్వులు అందం కోసం కాకుండా ప్రాఫిట్ కోసం కొనడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇల్లులు ఆస్తులు అమ్ముకొని తులిప్ పువ్వులు కొని తర్వాత వాటిని ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. తులిప్ పువ్వులు తక్కువగా పండడం వల్ల అవి పండక ముందే వాటి మీద అగ్రిమెంట్ చేసుకుని ఆ బాండ్స్ని కొనడం అమ్మడం వంటివి చేసేవారు. కానీ ఒక రోజు ఒక మనిషి వాటిని ఉన్నదానికంటే తక్కువ ధరకు అమ్మడం వల్ల మిగతా వాళ్ళు కూడా వాటి ధరలు ఇంకా తగ్గుతాయేమో అని అందరూ వాళ్ళ దగ్గర ఉన్న తులిప్ పువ్వులు అమ్మడం స్టార్ట్ చేశారు. అలా అందరూ అమ్మడం వల్ల ఒక ఇంటి వాల్యూ ఉన్న ఒక తులిప్ పువ్వు ఒక ఆనియన్ ప్రైస్కి పడిపోయింది. అలా అందరూ నష్టపోయారు. అప్పుడు కంట్రీలో ఉన్న ఎకనామీ మొత్తం పడిపోయింది. అలా ఫస్ట్ ఎకనామిక్ బబుల్ క్రాష్ వచ్చింది.